పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ పంపించిన మిసైల్స్ ని భారత భూభాగంలో ఏ టార్గెట్ ని కూడా చేరకుండానే మనం గాల్లోనే పేల్చేస్తాం. పాకిస్తాన్కి సంబంధించిన F-16 యుద్ధ విమానాన్ని పేల్చేసి పైలట్ ని మనం ప్రాణాలతో పట్టుకున్నాం. పాకిస్తాన్ ప్రధానికి మనం ప్రాణభిక్ష పెట్టాం. పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కూతవేటు దూరంలోనే మనం పంపించిన మిసైల్స్ పడడంతో పాకిస్తాన్ ప్రధాని భయపడ్డాడు. పాకిస్తాన్ ప్రధానికి నిజానికి సైనికులు తీసుకెళ్తున్నప్పుడు సమాచారం వస్తుంది, సైనికులు తీసుకెళ్తున్నాడు. పాకిస్తాన్ ప్రధాని వనకటాన్ని సైనికులు గమనించారు అనే సమాచారం కూడా అందుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే మనం చూసాం, పాకిస్తాన్లో ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్లో మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని గగ్గోలు పెడుతున్నటువంటి దృశ్యాలు. నిన్న రాత్రి మనం ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలో మిసైల్స్ ని మనం ప్రయోగించామో అప్పుడు పాకిస్తాన్ ప్రధాని వెంటనే సైన్యం తీసుకుని బంకర్లోకి తీసుకువెళ్ళిపోతుంది. బంకర్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని వణుకుతున్నటువంటి విషయాన్ని అక్కడి సైన్యం గమనించింది అనే సమాచారం కూడా అందుతూ ఉంది. పాకిస్తాన్ ప్రధాని నిన్న చాలా భయభ్రాంతులకు గురయ్యాడు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. తెల్లవారుజామున 4:15 మరోసారి భారత్పై దాడికి ప్రయత్నం చేసింది. సరిగ్గా తెల్లవారుజామున 4:15 జమ్మూ కాశ్మీర్లో భారత్ పైకి ఒక డ్రోన్ ని పంపించింది. దాన్ని కూడా మన భద్రతా బలగాలు కూల్చివేశాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం నాశనం చేశాం. పాకిస్తాన్ పంపించిన మిసైల్స్ అన్ని నేలకూల్చేసాం. పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని నేలకూల్చేసాం. పాకిస్తాన్ పైలట్ ని మన ప్రాణాలతో పట్టుకున్నాం. అయినా సరే చూడండి ఒకసారి, మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది తెల్లవారుజామున సరిగ్గా 4:15 మరో డ్రోన్ ని పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే ఆ డ్రోన్ ని కూడా మనం నిర్వీర్యం చేశాం. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి కాశ్మీర్లో ఉన్న కొంతమంది పౌరులను పొట్టన పెట్టుకుంది. కానీ నిన్న జరిగిన ఈ భీకర యుద్ధంలో, భీకర దాడిలో మన దేశానికి చెందిన ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి హాని జరగకుండా మనం కాపాడగలిగాం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్ ప్రయోగించిన మొత్తం మిసైల్స్ అన్నిటినీ కూడా నేల కూల్చాం. అంతేకాదు ఇస్లామాబాద్లో ప్రధాని నివాసానికి దగ్గరలోనే మన మిసైల్ని ప్రయోగించాం. ఇక కరాచీ పోర్ట్ని మనం నిర్వీర్యం చేసేసాం. కేవలం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేయడమే కాదు, కరాచీ పోర్టు కూడా సుమారు 60 నుంచి 70% ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. కరాచీ పోర్ట్ నుంచే ఇప్పుడు ఎక్కువగా పాకిస్తాన్ వ్యాపార లావాదేవీలు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచే సముద్ర వ్యాపారం కరాచీ పోర్ట్ నుంచే ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇప్పటికే మనం విధించిన ఆంక్షలతో పాకిస్తాన్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధాన్ని కోరుకుంది. భారతదేశం మాత్రం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను అంతమొందించాలి అనుకుంటే పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధాన్ని కోరుకొని ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా చితికిపోతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కరాచీ పోర్ట్ పూర్తిగా ఒక విధంగా చెప్పుకోవాలంటే కరాచీ పోర్ట్ ఇక లేదు. కరాచీ పోర్ట్ పూర్తిగా ధ్వంసమైనట్టే. 70% కరాచీ పోర్ట్ ధ్వంసమైంది అంటే ఇక కరాచీ పోర్ట్ మళ్ళీ పునర్నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఇటువంటి వనరులు లేవు. ఆర్థికంగా పాకిస్తాన్ చితికిపోయింది కాబట్టి. ఇక పాకిస్తాన్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆలోచన చేసేది సైనికులు మాత్రమే. యుద్ధాన్ని కోరుకునేది, రక్తపాతాన్ని సృష్టించాలనుకునేది, ఉగ్రమూకలకు ప్రోత్సాహాన్ని అందించేది సైన్యం కూడా. సైన్యానికి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు తేడా లేదు. నిన్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలో, ఇస్లామాబాద్ దగ్గరలో మనం మిసైల్స్ ని ప్రయోగించామో, ఇస్లామాబాద్ దగ్గరలో పాకిస్తాన్ ప్రధాని మనం ప్రయోగించినటువంటి ఆ మిసైల్ శబ్దాన్ని విని పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడంట. పాకిస్తాన్ ప్రధాని వణుకుతున్నటువంటి విషయాన్ని ఆ సైనికులు కూడా గమనించారంట. అందుకే పాకిస్తాన్ ప్రధాని వెంటనే సైనికులు బంకర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు అని చెబుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్ ప్రధాని వణకటం అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. ఇప్పటికే 4500 మంది సైనికులు పాకిస్తాన్ ఆర్మీని వదిలి వెళ్ళిపోయారు. ఇటు పాకిస్తాన్ ప్రజాప్రతినిధి పాకిస్తాన్ పార్లమెంట్లో మమ్మల్ని కాపాడండి అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు
ప్రధానికి మనం ప్రాణభిక్ష పెట్టాం, పాకిస్తాన్ ప్రధానికి మనమే ప్రాణభిక్ష పెట్టాం. కావాలి అనుకుంటే మేము ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలమనే సంకేతాన్ని ఇచ్చాం. కావాలనుకుంటే మేము భారతదేశం నుంచి మీ దేశ భూభాగంపై అడుగు పెట్టకుండానే మీ దేశంలో ఉన్న ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలమనే సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. ఇంకా భారతదేశంపైకి దాడులకు కాలు దువ్వుతూనే ఉంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 4:15 మరో డ్రోన్ని జమ్మూ కాశ్మీర్లో ప్రయోగించింది. దాన్ని కూడా మనం కూల్చేసాం. ఇక పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు భయంతో పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కుని వణికిపోతున్నాడు. ఇది మనం అనుకోవటానికి కాదు, నిజంగానే వణుకుతున్నాడంట. పాకిస్తాన్ ప్రధాని వాళ్ళ సైనికులు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు, బంకర్లో దాక్కోబెట్టడానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రధానికి బహుశా మొన్న జరిగినటువంటి దాడి, మనం ముష్కర్లపై జరిపినటువంటి దాడి ఘటన గుర్తొచ్చి ఉండుంటుంది. ఇప్పటికే హఫీజ్ సయీద్ కూడా భయపడుతూ ఉన్నాడు. బేరాలపోయినటువంటి హఫీజ్ సయీద్ కూడా భయపడుతూ ఉన్నాడు. మొన్న మనం ఆపరేషన్ సింధూర్లో 100కు మందికి పైగా ఉగ్రవాదులను మట్టిపెట్టాం. ఈ దృశ్యాలన్నీ చూసి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని నిజంగానే వణుకుతున్నాడంట. నాకు కొద్ది దూరంలో ఆ శబ్దాన్ని నేను విన్నాను, ఆ శబ్దం నాకు వినబడింది, నేను చూశాను అని పాకిస్తాన్ ప్రధాని కూడా అంటున్నాడంట. అందుకే పాకిస్తాన్ ప్రధాని తీసుకుని వెళ్ళి బంకర్లో దాక్కోబెడుతూ ఉంటే, సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటే పాకిస్తాన్ ప్రధాని వణికాడంట. ఇక బహుశా పాకిస్తాన్ ప్రధాని ఏడ్చుండొచ్చు కూడా. ఆ విషయాలు కూడా మనం వినే అవకాశం ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్పై మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఉగ్రవాదులకి తేడా లేదు కాబట్టి దాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పుకుంటాం. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సరైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా లేదు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయింది అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వైమానిక దాడులను ఆ దేశ వ్యవస్థ అడ్డుకోలేదు, మిసైల్స్ని అడ్డుకోలేదు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఒక్క మిసైల్ని కూడా మనం మన భూభాగంపై పాకిస్తాన్ గురిపెట్టినటువంటి లక్ష్యాలను చేరనవ్వలేదు. కానీ మనం గురిపెట్టినటువంటి ప్రతి లక్ష్యాన్ని కూడా మనం చేరాం. అయినప్పటికీ పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు. ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని భయంతో బంకర్లో వణుకుతూ ఏడుస్తూ ఉన్నాడు. మరోవైపు ఉగ్రవాదులు చచ్చిపోయి పాకిస్తాన్ ఆర్మీ పుట్టెడు దుఃఖంలో ఉంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. భారత్పై కయ్యానికి కాలు దూతూనే ఉంది. ఒక్క డ్రోన్ కూడా మన భూభాగంపై పడడం లేదు. ఇక వాళ్ళ దేశానికి చెందిన పైలట్ కూడా మన ఆర్మీకి చిక్కడంతో ఏ సమాచారాన్ని బయటపెడతాడోనని పాకిస్తాన్ ప్రధాని కూడా ఇప్పుడు భయపడుతూ ఉన్నాడట. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, నిన్న రాత్రి పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో భారతదేశానికి ఎటువంటి నష్టం కూడా కలగలేదు. ఒక్క లక్ష్యాన్ని కూడా వాళ్ళు చేరలేకపోయారు, ఒక్క లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. మనం ఆ వాళ్ళ మిసైల్స్ని ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళ దేశంపై మనం చాచి కొడితే కరాచీ పోర్టు కూడా సగం పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావట్లేదు. అసలు తెల్లవారుజామున మళ్ళీ ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఈ డ్రోన్ను ప్రయోగించింది అనుకోవచ్చు? రోహిత్, నిజంగానే పాకిస్తాన్కి 1971 తర్వాత నిన్న జరిగిన రాత్రి మాత్రం అది ఒక కాలరాత్రిగానే మిగిలిపోయిందని చెప్పాలి. పాకిస్తాన్ అనుకున్న ఏదైతే క్షిపణులను ప్రయోగించిందో ఇండియా మీదకి దాదాపుగా 12 చోట్ల క్షిపణులు ప్రయోగం చేస్తే దాని డిఫెన్సివ్ వ్యవస్థను మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసింది భారత సైన్యం. ఆల్మోస్ట్ ఆల్ 2 JF-17లు F-16 లాంటి అమెరికా F-16 విమానాన్ని ఫ్రీగా ఇచ్చింది. అలాగే చైనా దగ్గర JF-17ని 2 కొన్నారు. సో ఈ 2 యుద్ధ విమానాలను కూడా నిన్న రాత్రి ధ్వంసం చేసిన పరిస్థితి. F-16లో అక్కడ విమానాన్ని నడిపిన పైలట్ని కూడా భారత ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో భారత్ మిగిలింది. ఇక రాత్రి నిజంగానే భారత్ ప్రయోగించిన దాడులకి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చుక్కలు చూశాడు. నిజంగానే ఈరోజు రాత్రి బతికితే మేల్రా దేవుడా అనే ఒక భయాందోళనకి గురైన షరీఫ్ని అప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సేఫ్గా ఒక బంకర్లోకి తీసుకువెళ్ళి అతన్ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏం మొహం పెట్టుకొని ఈరోజు బయటకు వస్తాడు? నిజంగానే పాకిస్తాన్ ప్రధాని బయటకు వచ్చి చర్చ జరిపే ఏదైనా మీటింగ్లో కావచ్చు, ఆర్మీతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు, మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం కానీ చేస్తాడా లేదా అనేది కూడా చాలా ఆసక్తికరంగా చూస్తుంది. అయితే నిన్న రాత్రి జరిగిన మేజర్ డ్యామేజ్ పాకిస్తాన్లో మాత్రం కరాచీ పోర్ట్.
కరాచీ పోర్టుని విధ్వంసం చేసింది భారత వైమానిక దళం. పూర్తిగా కూడా క్షిపణులు మొత్తం ఎక్కడికక్కడ దాన్ని పూర్తిగా దాదాపుగా 70% కరాచీ పోర్టు పూర్తి కూడా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పేది ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించిన కొన్ని కృష్ణమోహన్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. కృష్ణమోహన్ ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. తెల్లవారుజామున 4:15 పాకిస్తాన్ మరోసారి డ్రోన్ ను ప్రయోగించింది. ఆ డ్రోన్ ని కూడా మనం నేల కూరుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మనం ఆ ప్రదేశంలోనే డ్రోన్ ని నేల కూల్చాం. ఒక డ్రోన్ మళ్ళీ పాకిస్తాన్ ప్రయోగించింది భారతదేశం పైకి. ఆ డ్రోన్ ని మనం నేల కూలుస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ ని మనం చావ చితకొట్టాం. ఆపరేషన్ సింధూర్ తో కేవలం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను మాత్రమే మనం నాశనం చేస్తాం. ఎప్పుడైతే పాకిస్తాన్ తన సైన్యాన్ని భారతదేశం పైకి ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి ప్రయత్నం చేసిందో వాళ్ళ మిసైల్స్ నిర్వీర్యం చేశాం. పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా మనం ధ్వంసం చేశాం. అంతేకాదు మనం ఈసారి ప్రయోగించిన మిసైల్స్ లో పాకిస్తాన్ ఇన్ఫ్రాను కూడా లక్ష్యంగా చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాం. పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ధ్వంసం చేయడంతో పాకిస్తాన్ ఎయిర్ షిప్స్ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది తెల్లవారుజామున 4 గంటలకు వాళ్ళు పంపించినటువంటి డ్రోన్ని. అదిగో ఆ ప్రదేశంలోనే మనం డ్రోన్ని కూల్చివేసాం. ఒక్కసారికి అక్కడికి భారీగా శబ్దం రావడంతో ఆల్రెడీ కాశ్మీర్లో ప్రజలు నిద్ర లేకుండానే రాత్రంతా బంకర్లో గడిపారు. అటువైపు పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా అక్కడ షూట్ చేశారు. దాన్ని చిత్రీకరిస్తే ఆ ప్రదేశంలోనే మనం ప్రయోగించినటువంటి ఆయుధం పాకిస్తాన్ డ్రోన్ని నేల కూరుస్తున్నటువంటి ఘటన ఈ ప్రదేశంలోనే చోటు చేసుకుంది. ఇప్పటికే మనం పాకిస్తాన్ కరాచీ పోర్ట్ని మనం ధ్వంసం చేసాం. సుమారు 70% పోర్ట్ ధ్వంసం అయిపోయింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రిప్స్ ధ్వంసం అయిపోయాయి. పాకిస్తాన్ విమానాశ్రయాలను కూడా కొన్ని ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ విమానాల్ని నడపాలి అంటే ఎయిర్ షిప్స్ని వాడాలి. ఆ ఎయిర్ షిప్స్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసుగొలుపుతుంది. వీలైనంత భారతదేశంలో దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను కూడా ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు సైన్యం ఏమీ చేయలేకపోతుంది, ఇటు ఉగ్రవాదులు కొన్ని దొంగ దెబ్బలు మాత్రమే, పెహల్గాం లాంటి దొంగ దెబ్బలు మాత్రమే ఉగ్రవాదులు తీయగలుగుతున్నారు. దానికి ఫలితాన్ని అనుభవించగలుగుతున్నారు. సైన్యం అనుకుంటూ ఉంది మనం భారతదేశంలో లక్ష్యాలను ఛేదించి భారతదేశంపై విధ్వంసాలను సృష్టించాలి అని ఇప్పుడు సైన్యం కూడా అనుకుంది. అందుకే భారతదేశానికి మేము దీన్ని యుద్ధంగానే తీసుకున్నాం. భారతదేశం మా ఉగ్రవాదులపై చేసినటువంటి దాడిని మేము యుద్ధంగానే తీసుకున్నామంటూ వాళ్ళ యుద్ధ విమానాలను పంపించడంతో ఆ యుద్ధ విమానాలను కూడా నేలకూర్చాం. ఇక పాకిస్తాన్ ఏమీ చేయలేక ఉగ్రవాదులకు కూడా ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది తెల్లవారుజామున 4:15 జమ్మూపై పాకిస్తాన్ మరో డ్రోన్తో విరుచుకుపడే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మనం గాలిలోనే పేల్చేసాం. ఎస్ కృష్ణమోహన్ ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోయి నాశనం అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎయిర్ స్ట్రిప్స్ని కూడా మనం నాశనం చేస్తాం. మరోసారి పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా పాకిస్తాన్కి నిన్న రాత్రి లేదు, ఇప్పుడు తెల్లారుజామున వరకు జరిగిన చాలా కీలకమైన పరిణామాల్లో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఒకవైపు పూర్తిగా కూడా కరాచీ పోర్టు మొత్తం కూడా ధ్వంసమైన నేపథ్యంలో అక్కడ ఇస్రాత్ తర్వాత అక్కడ ఉన్న క్షిపణులు కావచ్చు, లేకపోతే బ్రహ్మోస్ లాంటి క్షిపణులను కూడా వాటి మీద ప్రయోగించారు. మరోవైపు టర్కీ నౌక అరేబియా సముద్రంలోకి వస్తుందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు సపోర్ట్ చేసుకునేదానికి టర్కీ నౌకను కూడా పంపించారు. కానీ ఆ టర్కీ నౌక కరాచీలోకి రాకుండానే కొంత అక్కడే ఆపేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి అండగా వచ్చిన టర్కీ నౌక ఏం చేయబోతుంది అనేది కొంత దాని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే చైనా వస్తువులు నిజంగానే మన ఇండియాలో చైనా వస్తువులు అంటే ఇది చైనా సరఫరా అంటాం మనం. సర్వసాధారణంగా ఎవరు ఏది ఉన్నా కూడా ఇవి కనపడితే ఇది చైనా సరఫరా. నిజంగానే ఇప్పుడు JF-17 కావచ్చు, ఈ రెండు కూడా చైనా సరుకులని ప్రూవ్ అయినాయి. అలాగే అమెరికా ఇచ్చిన F-16 కూడా కూల్చేసిన పరిస్థితి. అంటే మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంది.
ఉంది. అదే పాకిస్తాన్కి ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థ HQ-9 కావచ్చు, HQ-16 కావచ్చు, ఈ రెండింటిని కూడా చైనా నుంచి కొన్నారు. వాటిని మొన్న పాకిస్తాన్ ప్యారేడ్లో పెద్ద ఎత్తున ఇవి శత్రు దేశాలకి చుక్కలు చూపిస్తాయి, ప్రధానంగా భారతదేశానికి చుక్కలు చూపిస్తాం ఈ రెండింటితో అని చెప్పి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ రిపబ్లిక్ డే రోజు వాళ్ళు చేసుకున్న పెరేడ్లో కూడా వాళ్ళు అవన్నీ చూపించారు. కానీ వాటిని ఒక్కరోజే నిన్న రాత్రే భారత సైన్యం పూర్తిగా కూడా కూల్చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు వైమానిక దళంగా లేకపోతే డిఫెన్స్ డ్రోన్స్ తరఫున ఈ రెండింటికి ప్రధానంగా ఒక యుద్ధంలో ప్రధానంగా వైమానిక దాడులు అనేది చాలా సీరియస్గా భావిస్తారు ఏ దేశమైనా సరే. అందుకే దాన్ని చాలా డిఫెన్స్ వ్యవస్థని చాలా శక్తివంతంగా నిర్మించుకోవాలని ఒక ప్రయత్నం. కృష్ణమోహన్ ఎప్పుడైతే మన మిసైల్స్ వెళ్ళి పాకిస్తాన్ ప్రధాని ఇంటి దగ్గర పడ్డాయో కొన్ని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాని వణికాడు అని, పాకిస్తాన్ ప్రధాని వణకటాన్ని, అతని ముఖంలో ఒక ఏడుపు ముఖాన్ని కూడా మేము గమనించాము అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టారు. ఏడుస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఫొటోస్ బయటకు వస్తాయి. ఎక్కడ సైన్యంలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందో అనే భయంతో కూడా పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టారని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టి మళ్ళీ ఉదయం 4:15 ఇంకొక డ్రోన్ పంపించారు. అట్లీస్ట్ ఆ డ్రోన్ అయినా టార్గెట్ హిట్ చేస్తే అది ప్రధానికి చెప్తే ఒకవేళ హ్యాపీ ఫీల్ అవుతాడేమో, నవ్వు ముఖం చూడొచ్చేమని. దాన్ని కూడా కూల్చేసేసరికి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతింది. సో ఈ పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తున్నాడు, అది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని బంకర్లో దాచిపెట్టిన విషయాన్ని ఎలా చూడాలి అసలు? అంటే బేసిక్గా ఒక వారు జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక యుద్ధం ఏ దేశంలో అయినా సరే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశ ప్రధానంగా ముందుండి నడిపించే పరిస్థితి జరుగుతుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి రాత్రి మనం చూపించిన చుక్కలతో కేవలం అసలు ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలోనే బాంబు దాడులు జరగడంతో ఆయన ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి. అతన్ని హుటాహుటిన బంకర్లో తీసుకువెళ్ళి దాచిపెట్టాల్సిన పరిస్థితి. నిజంగానే పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడని పాకిస్తాన్ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే పాక్ సైన్యాధిపతి ఊరొదిలి వెళ్ళిపోయాడని సమాచారం ఉంటే ఇప్పుడు పాక్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడని చెప్పి పాకిస్తాన్ ఇంకా ఎవరు నిజానికి సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తారు. బంకర్లో దాచేటప్పటికి అంటే ప్రధాని అంటున్నాడు, నేను విన్నాను, నాకు వినపడింది శబ్దం, నేను చూశాను అని ఒక టెన్షన్లో ఉన్నాడంటే, ఏడుస్తున్నాడు అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. ఇప్పటికే కొంతమంది సైనికులు ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోయారు. 4,500 మంది వరకు. వాళ్ళకి అర్థమైంది మనం తప్పు చేస్తున్నాం అనే విషయాన్ని. ఇప్పటికీ ఉన్నటువంటి సైనికుల్లో కూడా ఇంకా ఉగ్రవాద లక్షణాలు ఉన్నటువంటి సైనికులే పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చేటటువంటి దృశ్యాలు బయటికి గమను వస్తే మిగిలినటువంటి సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఒకవేళ ప్రపంచానికి వేరే సంకేతాలు వెళ్ళిపోతే బంకర్లో దాచిపెట్టేశారు. నిజానికి ప్రధానిని ముందుకు తీసుకొచ్చి ప్రధానితో జాతిని ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి ఈ సమయంలో ఏడుపుగా ఆపుకోలేకపోతున్న ప్రధానిని జాతికి చూపిస్తే వాళ్ళు ఏమైపోతారనే భయంతో బంకర్లో దాచిపెట్టారు. సో దాచిపెట్టి తెల్లవారుజాము 4:15 ఒక డ్రోన్ని పంపించారు. ఎలా చూడాలి దాన్ని? అంటే బేసిక్గా ఈరోజు ప్రధాని రాత్రి ఏడ్చాడు. నిన్న ముందు రోజే పార్లమెంటులో సాక్షిగా అక్కడ వాళ్ళ ఎంపీనే, ఆయన కూడా ఎక్స్ ఆర్మీ నుంచి వచ్చి ఎంపీ అయ్యాడు. ఆ ఎంపీనే అసలు పూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి పార్లమెంట్లో, వాళ్ళ పాక్ పార్లమెంట్లో క్లియర్గా ఏడ్చేసి పాకిస్తాన్ని రక్షించాలి, ఆ దేవుడే రక్షించాలి, ఈ యుద్ధాన్ని మనం చేస్తున్నది ఎటువంటి పరిణామాలకు తీసుకుంటే తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది, ఇక్కడున్న పాకిస్తాన్ ప్రజల్ని రేపు ఉదయాన్నే లేచి చూడగలమా అని ఆయన ముందుగానే ఏడ్చాడు. అంటే హీ నోస్ ఏం జరగబోతుంది అనేది, నిన్న రాత్రి ఏం జరగబోతుంది అనేది ఆయన ఉదయాన్నే పసిగట్టగలిగాడు. కారణం ఏంటంటే అతను ఆర్మీలో పనిచేశాడు, పాక్ ఆర్మీలో పనిచేశాడు, ఒక మేజర్ రోల్ స్థాయిలో పనిచేశాడు. ఆ వ్యక్తికి క్లియర్గా తన శక్తి ఏంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధానికి ఉన్న శక్తి ఏంటి, వాళ్ళకున్న మైనస్లు ఏంటి, వాళ్ళకున్న శక్తి ఏంటో పూర్తిగా కూడా అట్ ద సేమ్ టైం భారత దగ్గర ఎటువంటి శక్తి ఉంది, ఏం చేయగలదు భారత్ అనేది అతనికి తెలుసు. కాబట్టి క్లియర్గా పార్లమెంటు సాక్షిగా ఈరోజు పాకిస్తాన్ని రక్షించాలంటే ఒక అల్లానే తప్పితే ఇంకా ఎవరు రక్షించలేరు అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. క్లియర్గా వీడియోస్తో కూడా వచ్చింది. ఇక ప్రధానమంత్రి అంటావా, ప్రధానమంత్రి రాత్రి బంకర్లో దాక్కున్నాడు అనే ఫోటోలు కానీ బయటకు వస్తే ఇక ఆర్మీ మొత్తం కూడా పాక్లో నుంచి ఆర్మీ మొత్తం కూడా ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి వాళ్ళందరూ కూడా ఇళ్లకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే
ఇక్కడ పాకిస్తాన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాలి రోహిత్. పాకిస్తాన్ని నడుపుతుంది పాక్ సైన్యం కాదు, ఉగ్రవాద సంస్థలు నడుపుతున్నాయి. ఉగ్రవాద సంస్థలు అక్కడి నుంచి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రధాని నడపట్లేదు. పాకిస్తాన్ నిన్న రాత్రి కూడా ఈరోజు నేపాల్ కూడా క్లియర్గా పాకిస్తాన్కి ఒక హెచ్చరిక జారీ చేసింది. మీరు మా గగనతలంలో నుంచి మీరు కానీ యుద్ధానికి చేస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు, మీరు మా గగనతలంలోకి రాకూడదు అని చెప్పిన పరిస్థితి. రాత్రి కూడా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి అనేది కూడా ఒక సమాచారం ఉంటుంది. రాత్రి అర్ధరాత్రి పీటీఏ పార్టీ కార్యకర్తలు కూడా ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నా చేశారు, నిరసనలు చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంచనలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా పాకిస్తాన్లో అసలు పూర్తిగా అర్థమైపోయింది, పాకిస్తాన్ ప్రజలకు కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు కావచ్చు, అసలు ఏం జరగబోతుంది, ఇక్కడ ఏం చేస్తే ఎటువంటి పరిస్థితి ఉందో, రేపు ఉదయానికి ఉండమా లేదు, ఇటువంటి వాతావరణమే ఒక 2-3 రోజులు జరిగితే పాకిస్తాన్లో ఏం జరగబోతుంది అనే అంశాన్ని పూర్తిగా కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు. అందుకే అర్ధరాత్రి కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు యుద్ధం చేస్తున్నాం, ఎందుకు పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ని ప్రధానిని గౌరవ చేసినంత ప్రధాని చేశారు. ఒకవైపు ప్రధాని మాత్రం అక్కడిపై బంకర్లో దాక్కున్న పరిస్థితి ఉంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రజలు నిరసన ర్యాలీలు చేస్తున్న పరిస్థితి అర్ధరాత్రి కూడా. అంటే వాళ్ళకి క్లియర్గా ఒకటి పీటీ దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ అంచనాలు అయితే క్లియర్గా అసలు నీ వల్ల కాకపోతే చెప్పు, మేము ఇమ్రాన్ ఖాన్ని బయటికి తెచ్చుకుని ఇమ్రాన్ ఖాన్ చేత మేము అసలుకి యుద్ధం చేయాలా లేదా అని ఆలోచిస్తామని చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో పూర్తిగా ఉన్నాయి. ఇక కరాచీ పోర్టుకు సంబంధించి చేస్తే ఆ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అసలు పాకిస్తాన్కి ఆయువు పట్టు, పాకిస్తాన్కి దాదాపుగా నెలకి 80,000 కోట్ల రూపాయల టర్నోవర్ కేవలం ఆ ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. చాలామంది పెట్టుబడిదారులు కరాచీలో పెట్టుబడులు పెట్టారు, విదేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టిన పరిస్థితి. కానీ ఈరోజు అది పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. తిరిగి కరాచీ కోలుకోవాలనుకుంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది అనేది లోకల్గా అక్కడ పాకిస్తాన్ మీడియానే చెప్తున్న పరిస్థితి. అంత విధ్వంసంకి గురైపోయింది పూర్తిగా. ఎక్కడ ఎగుమతుల్లో దిగుమతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కరాచీ పోర్టు మీదనే ఆధారపడుతుంది పాకిస్తాన్. కానీ అటువంటి పాకిస్తాన్కి చావు దెబ్బ కనీసం కేవలం 20 నిమిషాలు కూడా, అది కూడా నిన్న రాత్రి 20 నిమిషాల మీదలో జరిగిన దాడిలోనే పూర్తిగా కూడా కరాచీ పోర్టు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఇక టర్కీ ఒకటే ఇక్కడ మిగిలింది. ఇంకా టర్కీ తన పంపించిన నౌకను పూర్తిగా కరాచీలోకి తీసుకుని వస్తుందా లేదు అక్కడి నుంచి అది వెనక్కి వెళ్ళిపోద్దా అనేది కూడా కొంత చర్చ అవుతుంది. ఈరోజు భారత్ కూడా టర్కీ పంపించిన నావీ షిప్ని ఏం చేయాలనే ఒక ఆలోచనలో కూడా దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ విషయం టర్కీకి కూడా చెప్పింది, రేపు ఏదైనా జరిగితే ఇదే విషయంలో కానీ ఈ నౌక మీద కానీ రేపు ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు, మీరు ఆలోచించుకోండి అని చెప్పి కూడా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు భయంతో బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్ ప్రధాని నివాసం దగ్గరకు ఒక మిసైల్ వెళ్లి పడడంతో పాకిస్తాన్ ప్రధాని ఆ శబ్దం విని ఒక్కసారిగా వణికినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన వెంటనే బంకర్లోకి తీసుకుని వెళ్ళి దాచేశారు. నిజానికి భారతదేశంపై యుద్ధానికి కాలు దువ్వినప్పుడు మేము చాలా నీతిమంతులం, మేము చాలా శక్తిమంతులం అని చెబుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రధాని బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని భారతదేశం పంపించిన మిసైల్ శబ్దం విని ఒక అడుగు దూరం ఇటు పడి ఉంటే, 1 డిగ్రీ అటు ఇటు అయ్యి ఉంటే ఈ పాటికి నేను ఏమైపోయి ఉండేవాడిని అని పాకిస్తాన్ ప్రధాని భయంతో మాట్లాడుతూ ఉంటే, అతని మాటలు ఎక్కడ బయటకు వస్తే అది ప్రజల్లో వేరే సంకేతాలు వెళ్ళిపోతాయి, ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇప్పటికే కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆత్మస్థైర్యం దెబ్బతిన్నటువంటి సైనికులు చాలామంది పాకిస్తాన్ సైన్యం నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తున్నాడు అనే దృశ్యాలు బయటకు వస్తే ఇంకా అది వేరే సంకేతాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మరింత భయాందోళన చెందుతారు అనే వ్యక్తం చేస్తూ ఈ పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లోకి తీసుకువెళ్ళి దాచేశారు. పాకిస్తాన్ ప్రధాని ప్రస్తుతం బంకర్లో కాలం గడుపుతున్నాడు. మళ్ళీ కొంచెం సైన్యం చెప్పినటువంటి మాటలు, ఉగ్రవాదులు సైన్యం ఉగ్రవాదులు ఒక్కడే కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ ప్రధానికి కొంచెం ధైర్యం చెప్పి బయటకు తీసుకొచ్చి ఏదైనా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక్కసారిగా డ్రోన్ శబ్దం విన్న తర్వాత పాకిస్తాన్ ప్రధానికి నివాసానికి కొంచెం దూరం, కోతవేటు దూరంలోనే మనం వేసినటువంటి డ్రోన్లు పడటంతో, ఇస్లామాబాద్లో ఆ డ్రోన్లు పడటంతో పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. ఇప్పటికే మీరు చూశారు కదా, మొన్న ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ త్రిట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. లేదంటే మసూద్ అజార్ ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాడు. మన లక్ష్యం
పాకిస్తాన్ పాలకులో, పాకిస్తాన్ సైనికులో, పాకిస్తాన్ ప్రజలో కాదు. మన లక్ష్యం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు. అందుకే భారతదేశం పాకిస్తాన్లో ప్రజలపైన ఎటువంటి దాడులు చేయలేదు, పాకిస్తాన్ పాలకులపై ఎటువంటి దాడులు చేయలేదు, పాకిస్తాన్ సైనికులపై ఎటువంటి దాడులు చేయలేదు. కేవలం పాకిస్తాన్ ప్రజలు, సైనికులు పెంచి పోషించిన ఉగ్రవాదులపై మాత్రమే దాడులు చేశాం. ఆ దాడిలో మసూద్ అజార్ త్రిట్లో ప్రాణాపాయ నుంచి తప్పించుకొని మసూద్ అజార్ కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత వైరాగ్యం గుర్తొచ్చింది మసూద్ అజార్కి. ఆ దాడిలో నేను కూడా పోయి ఉంటే బాగుండు అని తమ వాళ్ళు ప్రాణాలు కోల్పోతే ఆ దాడిని తలుచుకుని మసూద్ అజార్ భయపడుతున్నాడు. దానికి భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కూడా ఆ చావు భయం కళ్ళ ముందు కనిపించింది. కళ్ళ ముందే ఒక మిసైల్ వచ్చి పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొద్ది దూరంలో పడడంతో పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లో ఏడుస్తున్నాడంట. ఆ ఏడ్చేటటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందోనని బుజ్జగించి మరి పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లోనే దాచిపెట్టారు. అంతేకాదు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, పాకిస్తాన్ సైన్యం ఐఐటి జలంధర్ పంజాబ్ వైపు కూడా వాళ్ళు డ్రోన్లను ప్రయోగించినటువంటి దృశ్యాలు. పంజాబ్లో అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ ఎన్ఐటి జలంధర్ వైపు డ్రోన్లు వస్తున్నటువంటి, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు వస్తూ ఉన్నాయి. వాటిని కొంతమంది చిత్రీకరించినటువంటి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ యూనివర్సిటీ విద్యార్థులు, ఎన్ఐటి జలంధర్ యూనివర్సిటీ విద్యార్థులు వాటిని చిత్రీకరించారు. చూడండి ఒకసారి. వాటిని మన మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసాం. అటువైపు వచ్చినటువంటి మిసైల్స్ని, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ని మనం ఇంటర్సెప్ట్ చేసాం. వాటిని మార్గ మధ్యలోనే కూల్చివేసినటువంటి సందర్భం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలను పంపించడంతో జైసల్మేర్లో మనం ఒక యుద్ధ విమానాన్ని కూల్చేసి ఆ పైలట్ని మనం పట్టుకున్నాం ప్రాణాలతో. ఎన్ఐటి జలంధర్ వైపు పాకిస్తాన్ మిసైల్స్ వస్తూ ఉన్నప్పుడు వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు వాటిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకవైపు ఈ దాడంతా జరుగుతూ ఉన్నప్పుడు మనం మన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కూడా దాడులు చేసాం. కరాచీ ఎయిర్పోర్ట్ని మనం లేపేశాం. కరాచీ ఎయిర్పోర్ట్ని మనం కరాచీ పోర్ట్ని మనం ధ్వంసం చేయడంతో కరాచీ పోర్ట్ ఇప్పుడు 70% ధ్వంసమైపోయింది. కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోవడంతో అక్కడ సముద్ర వ్యాపారం దాదాపు ఆగిపోయేటటువంటి అవకాశమే ఉంటుంది. ఇక కరాచీ ఎయిర్పోర్ట్ని మళ్ళీ పునర్నిర్మించాలి అంటే అది చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. నిన్న మొత్తం జరిగినటువంటి దాడి దృశ్యాలను మీకు డిఫరెంట్ బాక్సుల్లో మీకు చూపిస్తాను. ఇదిగో మీకు 4 బాక్సుల్లో మీకు చూపిస్తూ ఉన్నాను. పోఖ్రాన్, జమ్మూ, జైసల్మేర్, పఠాన్కోట్, ఉదంపూర్, అక్నూర్. పోఖ్రాన్, జమ్మూ, జైసల్మేర్లో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆ డ్రోన్లు వస్తూ ఉంటే మనం ఇంటర్సెప్ట్ చేస్తున్నాం, వాటిని ఆపేస్తూ ఉన్నాం. ఇక పఠాన్కోట్, ఉదంపూర్, అక్నూర్లో దాడి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. పఠాన్కోట్ వైపు మనం చేసినటువంటి దాడితో అక్కడ చిన్న భిన్నమైపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రధాని నివాసానికే కోతవేటు దూరంలో మనం ప్రయోగించినటువంటి మిసైల్ పడింది. దీంతో ఇంకా అట్టుడుకుపోతున్న పాకిస్తాన్ తెల్లవారుజామున 4:15 మరో డ్రోన్ పంపించింది. బహుశా ఏడుస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రధానికి ఇంకో డ్రోన్ పంపించి ఇదిగో మనం లక్ష్యాన్ని ఢీకొట్టాం, మన లక్ష్యాన్ని ఛేదించామనేటటువంటి విషయం చెప్దాం పాకిస్తాన్ ప్రధానికి అనుకుని ఉంటారు. బంకర్లో పాకిస్తాన్ ప్రధాని దాచిన తర్వాత మరో డ్రోన్ ప్రయోగించారు. ఆ డ్రోన్ను కూడా మనం చిత్తు చేస్తాం. ఆ డ్రోన్ను కూడా మనం గాల్లోనే పేల్చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం 50 డ్రోన్లు, మొత్తం పాకిస్తాన్ ప్రయోగించిన 50 డ్రోన్లను మనం నేలమట్టం చేసేసాం. ఒక్క డ్రోన్ కూడా మన భూభాగం వైపు వచ్చి మన భూభాగంలో వాళ్ళు టార్గెట్ చేసినటువంటి ప్లేస్ను చేరలేదు. అందుకే ఇప్పుడు కానీ మనం ప్రయోగించినటువంటి డ్రోన్లు, మనం ప్రయోగించినటువంటి మిసైళ్ళు, మనం ప్రయోగించినటువంటి గైడెడ్ బాంబులు, హ్యామర్ బాంబ్స్ అంటారు వాటిని, అవి గైడెడ్ బాంబ్స్ అనమాట. అవి GPS ద్వారా కూడా పనిచేస్తూ ఉంటుంటాయి. సో ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని సరిగ్గా మనం ఛేదించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనం ప్రయోగించిన ప్రతిదీ కూడా పాకిస్తాన్లో లక్ష్యాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏడవటానికి కారణం అదే, పాకిస్తాన్ ప్రధాని వణికిపోవటానికి కారణం అదే. అందుకే పాకిస్తాన్ ప్రధానికి కూడా ధైర్యం చెప్పడానికి, వణికిపోతున్న పాకిస్తాన్ ప్రధానికి, భయపడుతున్న పాకిస్తాన్ ప్రధానికి ధైర్యం చెప్పడానికి ఆ సైన్యం తెల్లవారుజామున 4:15 మరో డ్రోన్ పంపించింది. దాన్ని కూడా మనం కూల్చేసి అర్ధ శతకానికి చేరువ చేసాం. 50 డ్రోన్లను మనం కూల్చేసాం. ఇప్పుడు పాకిస్తాన్
భయంతోనే ఉంది. కానీ పాకిస్తాన్ భయంతో ఉన్నప్పటికీ వాళ్ళ మైండ్ సెట్ వేరు, ప్రజలు భయంతో ఉన్నారు. అందుకే ఇమ్రాన్ ఖాన్ అనుచరులు కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఇమ్రాన్ ఖాన్ని విడిపించుకుని వెళ్ళడానికి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. పాకిస్తాన్లో ఇప్పుడు ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడుతుంది. దీంతో పాకిస్తాన్ అంతర్యుద్ధంతో అట్టుడుకుపోతుంది. ఇటు భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించి ఆర్థికంగాను నష్టపోతూ ఉంది పాకిస్తాన్. మరి ఈరోజు మనం పూర్తిగా అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టుగా 100% లక్ష్యాలను చేరువయ్యాం. పాకిస్తాన్ మాత్రం లక్ష్య ఛేదంలో 0. మరి ఈరోజు పాకిస్తాన్ దాడికి తెగబడేటటువంటి సాహసం చేస్తుందా? ఈరోజు కూడా పాకిస్తాన్ దాడికి తెగబడే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు కూడా పాకిస్తాన్ రాత్రిలాగా దాడికి తెగబడే అవకాశం ఉంటుందా? దాడికి తెగబడే దుస్సాహసానికి పూనుకునే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారా? ఇప్పటికీ రాత్రి చేసిన దుస్సాహసానికి పాకిస్తాన్లో ధ్వంసరచన కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోయింది. వాళ్ళ ఎయిర్ షిప్స్ పోయాయి, పోర్ట్లు పోయాయి. పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కుని భయంతో వణుకుతూ ఉన్నాడు. ఈ సమయంలో కూడా పాకిస్తాన్ ఇంకా దాడులకు తెగబడుతుందా? తెగబడితే పాకిస్తాన్ ఏమవుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఫుల్ ఫ్రేమ్లో తెల్లవారుజామున పంపించినటువంటి ఆ డ్రోన్ కూల్చివేసిన ప్రదేశం కూడా ఎలా ఉందో నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. డిఫరెంట్ బాక్స్లో మీరు ఆ 6 చోట్ల మనం జరిపినటువంటి దాడులు, పాకిస్తాన్ జరిపినటువంటి దాడులు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం తిప్పి కొడుతున్నటువంటి దాడులు. మనం కేవలం తిప్పి మాత్రమే కొట్టలేదు, పాకిస్తాన్ భూభాగం పైన ఇన్ఫ్రాను కూడా మనం ధ్వంసం చేశాం. పాకిస్తాన్కి బుద్ధి రావడం కోసం వాళ్ళ ఎయిర్ షిప్స్ని ధ్వంసం చేశాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశాం, వాళ్ళ పోర్ట్ను కూడా మనం ధ్వంసం చేశాం. పాకిస్తాన్ ప్రధానికి భయాన్ని, ఏడుపుని కూడా పరిచయం చేశాం. సో ఈ పరిణామాలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.